జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మాటు వేసి అదును చూసి మారణ హోమం సృష్టించారు. పర్యాటకులే టార్గెట్ గా నెత్తుటి ఏరులు పారించారు. పర్యాటక ప్రాంతం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ప్రకృతి అందాలు చూస్తూ సరదాగా గడిపేందుకు వచ్చిన వారు టెర్రరిస్టుల తూటాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. కళ్ళ ముందే తమ వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ బిక్కున వణికిపోయారు బాధిత కుటుంబ సభ్యులు. బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ. కొందరు భర్తలను కోల్పోయారు, మరికొందరు పిల్లలను కోల్పోయారు. ఇలా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు, మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణమని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత్ ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తుంది. అయినప్పటికీ చూసే వాళ్ళకి ఎవరికైనా ఉగ్రవాదులకు ఊతమిచ్చింది పాకిస్తానే అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పహల్గాం దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయిపోయింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బల పాకిస్తాన్ విషయంలో భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ టెర్రర్ తూటాలకు వాటర్ దెబ్బ అన్నట్లుగా పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా భారత సర్కార్ బుద్ధి చెప్పింది. దీంతో ఈ నదీ జలాల అంశం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైపోయింది. అసలు ఏమిటి సింధు జలాల ఒప్పందం? ఈ ఒప్పందం రద్దయితే పాక్ కలిగే నష్టమేమిటి? 64 ఏళ్ల ఈ ఒప్పందం ఒక్కసారిగా ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారాల్సిందేనా? ఇంకా భారత్ తీసుకున్న ఈ ఒప్పందంపై దౌత్య న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయాలన్నింటిపై ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే ముందుగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న జల ఒప్పందం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట లాంటి అనేక అవసరాల కోసం వినియోగించుకునేందుకు గాను ఈ రెండు దేశాలు దశాబ్దాల క్రితం ఓ ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19న నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్ నదులపై భారత్కు హక్కులు నిర్ణయించబడ్డాయి. సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహాయక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకార భావాలతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు, వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యాంలను నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి నీటి బాంబుగా మార్చకూడదని షరతులు కూడా పెట్టుకున్నారు. అయితే గడిచిన 6 దశాబ్దాల్లో ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణ పరంగా చాలా మార్పులు వచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్ గంగా నదిపై భారత్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీ జలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని, సింధు నది జలాల ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తుందని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ ఇప్పటికే చాలాసార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్ర దాడితో భారత్ సీరియస్ అయ్యింది. ఇంకా ఉపేక్షించేదే లేదంటూ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది పాక్కు చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఇంకా దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం ఆ దేశ వ్యాప్తంగా వ్యవసాయం సింధు జలాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుందనే చెప్పుకోవచ్చు. అక్కడి పంజాబ్, సింధు లాంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. అసలే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా,
సింధు ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలు. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారిపోతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమలా మాడిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. భారత్ పాక్ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగిన, చాలాసార్లు ఉద్రిక్తతలు ఏర్పడ్డా సింధు జలాల ఒప్పందం నిరాటంకంగా కొనసాగింది. అయితే ఈ మధ్య కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం ఇంకా ఇతర అంశాలపై వివాదాలు ఎక్కువైపోయాయి. కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై ఇష్యూని పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు దాకా తీసుకెళ్లిందనే చెప్పుకోవాలి. కాగా ఎలా చూసుకున్నా సింధు నది ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందుతుందనేది వాస్తవం. ఈ ఒప్పందం వల్ల సింధు జలాల్లో 80% నీటిని పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. 2016 ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ఆయన వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒప్పందంపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా కూడా పాకిస్తాన్కు తెలియజేసింది. అయితే పాక్ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధంగానే కట్టుబడి ఉంటున్నట్లుగా వ్యవహరించింది. అయితే సింధు నది జల ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్ వైదొలిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంటుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నది జలాలు పాకిస్తాన్కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యాంలు కట్టే అవకాశాలు ఉంటాయి. దీంతో పాకిస్తాన్కు జల సంక్షోభం కష్టాలు చుట్టుముడుతుందనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు భారత్ ప్రకటించిన ఇది అనుకున్నంత ఈజీ కాదని కొందరంటున్నారు. ఇది అంతర్జాతీయ ఒప్పందం కావడంతో పాటు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉన్నందున భారత్కు దౌత్య, న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయని చెబుతూ ఉన్నారు. ప్రధానంగా పాకిస్తాన్కు చైనా, టర్కీ, ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు లభించవచ్చని, చైనా తన భూభాగం నుంచి భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేయడం ద్వారా పాకిస్తాన్కు సహకరించవచ్చని భావిస్తూ ఉన్నారు. అలాగే తమ దేశ మనుగడను దెబ్బతీసేలా భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందంటూ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కోర్టులను పాకిస్తాన్ ఆశ్రయించే అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్పై భారత్ మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇందులో 5 పెద్ద నిర్ణయాలు ఏంటంటే, 1. సింధు జలాల ఒప్పందంపై నిషేధం. ఇది ఆల్రెడీ మనం ఇందాకే మాట్లాడుకున్నాం. 2. పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీ చేయడంపై నిషేధం. పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేయడం ద్వారా దీని ప్రభావం చికిత్స కోసం పెద్ద సంఖ్యలో భారతదేశానికి వచ్చే పాకిస్తాన్ రోగులపై పడుతుంది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం పెద్ద మెడికల్ గమ్యస్థానంగా అవతరించిందనే చెప్పుకోవాలి. అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం భారతదేశానికి వస్తూ ఉన్నారు. వీటిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వారే కూడా ఎక్కువగా ఉన్నారు. ఇక ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయవద్దు. కాబట్టి ఈ నిర్ణయం ఇప్పటికే భారతదేశంలో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ రోగులకు కూడా షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక 3. దేశాల హైకమిషన్లలో నియమించిన అధికారుల సంఖ్య తగ్గించడం. 4. SVSE వీసాల కింద భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు 48 గంటలు విధించడం. 5. అటారీ వాఘా సరిహద్దును వెంటనే మూసివేయడం. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే చాలా పరిమితమైన రాకపోకలు ఉన్నాయి. ఇప్పుడు అటారీ వాఘా సరిహద్దు మూసివేయడం వల్ల 2 దేశాల మధ్య పరిమితమైన రాకపోకలు కూడా ఆగిపోతాయని చెప్పుకోవాలి. దీని కారణంగా పాకిస్తాన్, భారతదేశం మధ్య వాణిజ్యంపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. వీటన్నింటి వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వడం ఖాయమని చెప్పుకోవాలి. చూడాలి మరి 2 దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. For more videos like this, subscribe Big TV channel.